పెట్టడానికి కాదు 5-6 ఉన్నాయి. 5-6. నా పేరు టి పరిమళ. నేను ఒక క్యాన్సర్ పేషెంటు. నా భర్త టీవీ శంకర్ రాజు గారు ఆస్తి పుంగనూరులో ఉంది. కానీ నేను నా వైద్య నిమిత్తం నేను అమ్ముకున్నా. దీనికి ఆయన వాళ్ళ అబ్బాయి నేను కోర్టులో కేసు ద్వారా తేల్చుకుంటామని మేమున్నాం. కానీ మధ్యలో ఈ చెల్లా బాబు అని ఆయన, తర్వాత వెంకటముని, శ్రీకాంత్, ఆయన చెల్లాబాబు ఇన్ఛార్జ్, పుంగనూరు ఇన్ఛార్జ్, వాళ్ళు ముగ్గురు వచ్చి ఈ ఆస్తిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంటారు. నేను నా కొడుకు తెలుసుకుంటాం కోర్టులో, అది మా ఆస్తి, మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుందామంటే వీళ్ళకి ఎందుకు? నా ట్రీట్మెంట్కి ఎవరు ఇస్తారు ఇప్పుడు డబ్బులు? నా ట్రీట్మెంట్కి అవసరము. కావాలంటే మీకు సాక్ష్యాధారాలు కావాలంటే కూడా నేను చూపిస్తాను. నా ట్రీట్మెంట్ ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు మీరు చూస్తే బాగుంది అనుకోవచ్చు, కానీ ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా నా పరిస్థితి సరిలేదు. 3 ఇయర్స్గా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. నా అవసరాల నిమిత్తమే నేను దాన్ని అమ్మినాను. అది కొద్దిగా అమ్మినాను, అది నా అవసరం. దీనికి మూడో వ్యక్తి అవసరం లేదు. ఈయన ఎందుకు ఇలా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారో తెలియదు. నాకు న్యాయం చేయండి. నాకు వాళ్ళ నుంచి ఏం చేస్తారో మీరే చేయండి. న్యాయం నేను మా అబ్బాయి నేను కోర్టులో వచ్చి దాని తీర్పు ప్రకారం పోతాం న్యాయంగా అని చెప్తున్నాం కదా. వీళ్ళు ఎందుకు వచ్చి బెదిరించడము, తీసుకున్న వాళ్ళని బెదిరించడము? నేను అమ్మిన వాళ్ళని కూడా బెదిరించకూడదు కదా. వాళ్ళు మేము కోర్టులో తెచ్చుకుంటా ఉన్నాం కదా. నేను మా అబ్బాయి తెలుసుకుంటాము, మా అబ్బాయి ఉన్నాడు, నేను తెలుసుకుంటాము. కోర్టు ఏది చెప్తే దానికి నేను ఆమోదిస్తాను కూడా. ఆ రూట్లోనే నేను వెళ్తాను. వీళ్ళు ముగ్గురు పరాయి వాళ్ళు, వీళ్ళు ఎందుకు అని మా మధ్యలో దూరడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమనడం, అది మంచి పద్ధతి కాదు కదా. నా ఇష్టం కదా, నా భర్తగా ఆస్తి కదా, అది ట్రీట్మెంట్ కదా. నేను కూడా అమ్ముకుంటాను. నేనేమి విలాసానికి పోవడానికో నేను ఖర్చు పెట్టడానికి కాదు కదా. ఇది మీరు న్యాయం చేయండి. మీకు చెప్తున్నానంటే నాకు పరిస్థితి సరిలేదు, నాకు అవసరం కూడా ఇప్పుడు. కాబట్టి మీరు వాళ్ళ బెదిరింపులు, నేను బెదరను. వాళ్ళని కొంచెం ఏం చేస్తారో మీరే వాళ్ళకి చెప్తారో, ఏం చేయాలో అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలో. మీరు నాకు న్యాయం మాత్రం చేయండి. వాళ్ళు నా జోలికి రాకూడదు, అంతే. కలెక్టర్ దగ్గర ఈరోజు వెళ్ళి వినతి పత్రం ఒకటి కలెక్టర్ ఆఫీస్లోనూ ఇచ్చినాను. ఆయనకు న్యాయం చేయమని చెప్పొచ్చిన. ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేయమని వినతి పత్రం ఇచ్చొచ్చినాను. మీరు న్యాయం చేయండి. టి పరిమళ పుంగనూరు గ్రామం నుంచి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీలో సమస్య ఏమిటంటే వాళ్ళ భర్తకి మొదటి భార్య కుమారుడైనటువంటి టిఎస్ దినకర్ అనే అతను కొన్ని సర్వే నంబర్లని, ఆమెకు పట్టాదారు పసు పుస్తకానికి మంజూరు చేసినటువంటి సర్వే నంబర్లని డిస్ప్యూట్లో పెట్టమని చెప్పి కోరుతున్నారని చెప్పి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. ఆ డిస్ప్యూట్లో పెట్టవద్దు, ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది, మేము కోర్టులో తేల్చుకుంటున్నామని చెప్పి ఆమె అర్జీ ఇవ్వడం జరిగింది. ఈమె అర్జీని పరిశీలించడం అయినది, రికార్డులు పరిశీలించి చట్ట ప్రకారము ఈమెకి న్యాయం చేయడం జరుగుతుంది.